కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ సారు భద్రాచలం పోయిండట. అగో ఎమ్మెల్సీ అయితే గిట్లా భద్రాచలం వచ్చి గుండు చేపించుకుంటా అని మొక్కుకున్నాడా. నిజంగా దేవుని మీద భక్తితోనే పోయిండా. మరి ఆయన పేరు మీద అర్చనాభిషేకాలు అయ్యవాళ్ళు చేసిర్రా. ఇది మనం కూడా చూద్దాం పారి. చలో భద్రాచలం. ఎమ్మెల్సీ అయినాక తొట్టతొలిసారి గుడికి రాబట్టి అని కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు దగ్గరుండి ఎదురుకపోయిండు. అయ్యవార్లు కూడా కొత్తపల్లి పిల్లగాన్ని పెళ్లి మండపములకు ఎదురుకపోయినట్టు నవీన్ సారు కూడా ముసిముసిగా నవ్వుకుంటా స్వామివారిని దర్శించుకొని లోపలికి పోయిండు. ఇట్లా భద్రాచలం సీతారాముల వారి దర్శనం తీన్మార్ మల్లన్న సార్కి అయ్యింది. దేవుళ్ళ మీద ఎన్నో వార్తలు రాసి చదివిండు. ఆయన అయ్యవార్ల మీద కూడా రాసిన వార్తలు ఎట్లుండెనో అప్పట్లో బాపనోళ్ళందరికీ కూడా మాయేరికి. ఇక చింతపండు నవీన్ సారు గోత్రనామాలు తెలుసుకున్న అయ్యవార్లు మనసు పెట్టి మంచిగా మంత్రాలు చదివిండ్రు. నిండు నూరేళ్లు చల్లగా బతుకుమని దీవెనార్తులు కూడా పెట్టిండ్రు. అయ్యా చింతపండు నవీన్ గారు, ఎమ్మెల్సీగా గెలిస్తే ఏమో వడగొడతా అంటివి, నిరుద్యోగులకు అండగుంటా అంటివి. నిరుద్యోగులు ఇప్పుడు మీ కాంగ్రెస్ ఏలుబడిల కొలువులు రాక గురుకుల టీచర్ అభ్యర్థులకు టీచర్ పోస్టులు లేక బిచ్చం ఎత్తుకుంటుర్రు. గుళ్ళు గోపురాలు తిరుగుడే కాదు సారు, గురుకుల టీచర్ అభ్యర్థుల గురించి కూడా పట్టించుకోరు సారు అంటుర్రు. మీకు కాయసుగా ఓట్లేసి గెలిపించిన పట్టభద్రులు.